హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ప్రేమ అయితే నర్మదా వేదవతి దగ్గరికి వచ్చి, అత్త, నీ కొడుకు బయట ఏం వెలగబెడుతున్నాడో తెలుసా? అమ్మాయిలతో స్కూటీల మీద తిరుగుతున్నాడు, వాళ్ళని కారులో ఎక్కించుకుని తిరుగుతున్నాడు, వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉంటున్నాడో తెలుసా? అలానే వదిలేస్తావా? కాస్త చూసుకోవాలి కదా అని అయితే ప్రేమ చెప్తూ ఉంటుంది. ఇక ప్రేమ చెప్పేది విని వేదవతి, నర్మద ఇద్దరు కూడా పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. అది చూసి ప్రేమకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటత్త, నువ్వు కొడుకు బయట రాసలీలు వెలగబెడుతున్నాడు అంటే బుద్ధి చెప్పాల్సింది పోయి నవ్వుతున్నావా? అయినా మీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు అని అయితే ప్రేమ అలిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు నర్మద, ఆగాగు, వెళ్ళిపోతున్నావేంటి? అయినా నీకు ధీరజ్ అంటే ఇష్టం లేదు కదా? అప్పుడు ధీరజ్ ఎవరితో తిరిగితే నీకెందుకు? కొంపదీసి ధీరజ్ మీద ఇంకా ప్రేమ ఉందా ఏంటి? ఉంటే హ్యాపీగా దూరంగా ఉండడం ఎందుకు? హ్యాపీగా వచ్చేసి దగ్గరైపోయి రొమాన్స్ అనే వానలో తడిసి ముద్దవ్వచ్చు కదా? ఎందుకు ఈ గొడవలు కొట్లాటలు అని నర్మద అంటూ ఉంటుంది. ఇక ప్రేమకి కోపం వచ్చేసి, మీకు అసలు బుద్ధుందా? వాడు గాలి కూడా దూరలేనంత దగ్గరగా అమ్మాయిలతో ఉంటున్నాడు అంటే పట్టించుకోరేంటి అని ప్రేమ నర్మద మీద అరుస్తూ ఉంటుంది. దీన్నే జలసీ అంటారు. మొగుడు పరాయి ఆడదాన్ని చూసినా, వాళ్ళతో మాట్లాడినా మనకి వచ్చే ఫీలింగ్ ని జలసీ అంటారు. నీకు అంత జలసీగా ఉన్నప్పుడు నువ్వే ధీరజ్ ని ప్రేమగా దగ్గరికి తీసుకొని వచ్చొచ్చు కదా అని నర్మద అంటూ ఉంటే, అవునే, నువ్వే ధీరజ్ కి అలా ఒక కన్ను కొట్టి నువ్వే తనని నీ వైపు తిప్పుకోవచ్చు కదా అని వేదవతి అంటూ ఉంటుంది. వేదవతి మాటలకి ప్రేమ ఆలోచనలో పడుతుంది. ఇక ఆ పక్కనే ఉన్న వల్లి అయితే, అయ్యి బాబోయ్, వీళ్ళిద్దరూ ఒకటైపోతారా ఏంటి అని. అయినా ప్రేమ, ధీరజ్ ఎవరితో తిరిగితే నీకెందుకు, వదిలేసి వెళ్ళిపోయావు కదా అని అంటూ ఉంటుంది. ఇక ప్రేమకి కోపం వచ్చి వల్లిని లాగిపెట్టి దవడ మీద కొట్టి, నేను ఎక్కడున్నా, విడిపోయి ఉన్నా, కలిసి ఉన్నా ధీరజ్ నా మొగుడే, మా ఇద్దరి మధ్య 1,00,000 ఉంటాయి, నీకెందుకు, నీ పని చూసుకో అని వల్లిని అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ప్రేమ వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.